యాదగిరిగుట్ట పట్టణంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్, కాస్మెటిక్స్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్ట బాలికల హాస్టల్ను సందర్శించి మెనూ కాపీని విడుదల చేశారు. అలాగే పిల్లలతో కలిసి హాస్టల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, కిచిడి కూడా తిన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట పట్టణంలో బాలికల వసతి గృహంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ ఛార్జీలు 40% పెంచి వాటిని ప్రవేశపెట్టిన సందర్భంగా నేడు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట బాలికల హాస్టల్ను సందర్శించి మెనూ కాపీని విడుదల చేశారు. అలాగే పిల్లలతో కలిసి హాస్టల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, కిచిడి కూడా తిన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు సకల సౌకర్యాల సదుపాయాలు ఉండాలి, అలాగే వారి ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో మెనూ ఛార్జీలు 40% పెంచి ఇంప్లిమెంట్ చేశారని అన్నారు. 10 సంవత్సరాల క్రితం నుండి ఉన్న మెనూ ఛార్జీలను ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పెంచడం విద్యార్థుల భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విద్యార్థులు మాట్లాడుతూ మాకు మెస్ ఛార్జీలు నవంబర్ నెలలో పెంచడంతో మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. పెరిగిన ధరలకు ఇప్పుడు చాలా అనుగుణంగా ఈ మెనూ ఉన్నదని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హాస్టల్లో బాలికలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిగతా అతిథులందరికీ మా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అందరు ఎటువంటి జ్యోతి జనార్దన సంధ్యా దీపం నమోస్తుతే. Thank you sir, thank you very much. మీ తరగతి గదులు కానీ మీకున్నటువంటి పరిసర వార్తలు చూస్తే చాలా చక్కగా ఉంది. నేను రాత్రి ఇక్కడ బీసీఎస్కి పోయినా అక్కడ కొంత వస్తువులు నాకు లోటుగా అనిపించినాయి. యాక్చువల్గా అక్కడ నేను కానీ మన ప్రజాపతిని కూడా అక్కడ నిద్ర చేద్దామని పోయినాం. ఉన్నది 40 మెంబర్సే, అందులో 15 మంది అటెండ్ అయ్యారు. అక్కడ అందరితో భోజనం చేస్తే భోజనం కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ కూడా మెస్ ఛార్జీలు పెంచడం వల్ల మంచి పోషకాహారం, గుడ్లు, అక్కడ పప్పు, 2 రకాల కూరగాయలు కూడా పెడుతుంది. కాబట్టి దానికంటే ఈ చూస్తే చాలా మెరుగైనటువంటి వాతావరణం, చాలా చక్కగా ఉన్నదాన్ని కూడా మంచిగా చెట్లతోటి, పూలతోటి అలంకరించుకొని ఒక శాంతి నికేతన్ మాదిరిగా మీకు చెట్లు చూస్తుంటే కూడా మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్లో మీరంతా ఆహ్లాదకరంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ ఆలయ నియోజకవర్గానికి హాస్టల్ అంటేనే పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నా మీ మ్యామ్ దృష్టి తీసుకుపోండి. అవసరమైతే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా, నాకు కూడా ఫోన్ చేసి ఏదున్నా మన సొంత ఇల్లు లెక్క, ఇంట్ల కంటే ఎక్కువ మన ప్రభుత్వం ఇవాళ మనకు అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడద్దు. మీకు బ్లాంకెట్స్ కానీ, స్వెటర్స్ కానీ, మీకు సంబంధించిన ఇంకా
బుక్స్ మెటీరియల్స్ అయినా లేకపోతే ఇంకేతర పరికరాలైనా లోటుగా ఉంటే నా దృష్టి